హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా పాలూరి వ్లాగ్స్ అండ్ కుకింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా అభికి 2 డేస్ హాలిడేస్ వచ్చినాయి అని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. నేను అభి కలిసి ఇంకా అభి కూడా ఎప్పటి నుంచో వెళ్దామని చెప్పేసి అని అడుగుతున్నాడు. ఇంకా సరే ఎలాగో హాలిడేస్ వచ్చినాయి కదా, ఇంకా ఈ 2 డేస్ అయితే ఉండొద్దామని చెప్పేసి ఇంకా నేను అభి అయితే బస్సు అనేది ఎక్కి మా జర్నీ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా అభి అయితే బస్సు ఎక్కగానే ప్రతిసారి పడుకుండిపోతాడు, కానీ ఈసారి ఏంటో తెలియదు కానీ అసలు అయితే పడుకోలేదన్నమాట. ఇంకా కూర్చొని ఆడుకుంటూ అయితే ఉన్నాడు. ఇంకా వ్యూ కూడా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే దారిలో చుట్టూ పొలాలు మధ్యలో రోడ్డు అయితే ఉంటుందన్నమాట. చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. నాకు ఈ జర్నీ ఈరోజు చేసేటప్పుడు ఏమనిపించిందంటే, అసలు జంగారెడ్డిగూడెం నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళడానికి ఎన్ని ఊర్లు ఉంటాయి, మధ్యలో ఎన్ని దాటుకుంటూ వెళ్ళాలా అని అనిపించింది మనసుకైతే. ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు ఏమేమి ఊర్లు దాటుకుంటూ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలో కూడా మీకైతే చూపిస్తాను. ఇంకా నల్లజర్లలో అయితే ఆగిందనమాట. ఇంకా ఆగితే అక్కడ అభి ఇంకా స్వీట్ కార్న్ కావాలని అడిగితే ఇంకా స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. ఇంకా అవి తింటూ చక్కగా అభి జర్నీని అయితే ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా 2 అవర్స్ జర్నీ తర్వాత ఇంకా తాడేపల్లిగూడెం అయితే దిగిపోయాము. ఇంకా దిగాక తమ్ముడికైతే ఫోన్ చేశాను. ఇంకా తమ్ముడు వచ్చి నన్ను అలాగే అబ్బీని అయితే ఇంటికి తీసుకువెళ్తున్నాడు అనమాట. ఇంకా ఈ బ్లూ కలర్ బిల్డింగే మా అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. ఇంకా నాకన్నా ముందే మా అభి అయితే లోపలికి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా నేనేమో లగేజ్ అవి తీసుకొని ఇంకా లోపలికి వస్తున్నాను. ఇంకా నేను వచ్చే టయానికి ఏం చేస్తున్నారంటే, ఇంకా మా అమ్మ ఏమో పని చేసుకుంటుంది అనమాట. ఇంకా మా మరదలేమో మా కోసం వెయిట్ చేస్తుంది. ఇంకా మా తమ్ముడికి అయితే మా మరదలు ఇక్కడ లంచ్ అయితే పెట్టింది. ఇంకా తమ్ముడేమో లంచ్ చేస్తున్నాడు. ఇంక ఇక్కడ మా బొడ్డు తల్లేమో చక్కగా కార్తో అయితే ఆడుకుంటుంది అనమాట అన్నం తింటూ. ఇంకా మా అభి అయితే మాత్రం ఫుల్ హ్యాపీ, ఎందుకంటే ఎప్పుడెప్పుడు వెళ్ళాలని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూసాడనమాట. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాక చాలా హ్యాపీ అయిపోయాడనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు కూడా మా మరదలైతే భోజనం అయితే పెట్టింది. ఇంకా నేను కూడా అయితే భోజనం చేసేస్తున్నాను. ఇంకా కోడిగుడ్లు కర్రీ అయితే వండిందనమాట. ఇంకా అది వేసుకొని చక్కగా తింటున్నాను. అది అవసరం లేదు. అర్థమైపోతుందా నీకు? స్టాండప్ 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 రోజు నడుస్తుంది. ఇంకా ఇప్పుడే అయితే మా వేదాక్ష చిన్న చిన్న అడుగులు అయితే వేస్తుంది. చూడ్డానికైతే ఎంత బాగుందో అనమాట. అభి నడిచినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, ఇప్పుడు ఇంకా మా వేదాక్ష నడిచేటప్పుడు కూడా నాకు అంతే హ్యాపీగా అనిపించింది. చాలా బాగా అయితే ఉంటాం మేమైతే మాత్రం. మా బుడ్డి తల్లి అయితే మాత్రం నన్ను అసలు అత్త అత్త అని పిలుస్తూనే ఉంటుందన్నమాట. ఈసారి నన్ను అత్త అని పిలిచినప్పుడు ఆ వీడియోని అయితే మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను. ఇంకెక్కడేమో మా బుడ్డి తల్లి నాకు ఫిషెస్ని అయితే చూపిస్తుంది అనమాట. అత్త ఇవిగో ఈ చూడు చూడు అని ఎంత చక్కగా మాట్లాడేస్తుందో అప్పుడే మా బుడ్డి తల్లి అయితే. ఇంకెక్కడ మా మరదలేమో ఇంకా కర్బూజా ఉంటే అదైతే కోసుకొచ్చిందనమాట మమ్మల్ని తినమని చెప్పేసి. ఇంకా మేమైతే చక్కగా కూర్చొని తింటున్నాం అనమాట. కర్బూజా కోసింది. ఇప్పుడు మేమందరం అయితే కర్బూజా తింటాం. మా వేదొచ్చి పప్పుకొని తింటుంది ఫ్రెండ్స్. అత్త అత్త సేల్స్ వచ్చింది బాబు, తిరగలేబద్దు నేను ఫ్రెండ్స్. అవి ఏమో గేమ్స్ ఆడుతున్నట్టు గేమ్స్ అలా అని తిడతాడు ఫ్రెండ్స్. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం సేపు ఉన్నాక తర్వాత మళ్ళీ తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అంటే మాత్రం ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉంటాను, ఎందుకంటే తాతయ్య వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాలి కాబట్టి ఇంకా అక్కడికి కూడా అయితే వెళతానమాట. ఇంకా తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ నేను మా మరదలు మా బుడ్డి తల్లి అయితే చక్కగా కూర్చున్నాము. ఇంక ఇక్కడ మా అక్క వాళ్ళ పిల్లలు కోలాటం అయితే నేర్చుకుంటున్నారంట. ఇంకా అవి వేసి చూపిస్తాను అని అంటే ఇంకా అవి అయితే చూస్తున్నాం
వెళ్తున్నాం అనమాట. అసలు ఎంత చక్కగా వేస్తున్నారో కోలాటం అయితే మాత్రం. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు కోలాటం వేస్తుంటే ఇంకా మా అభి కూడా నేను కూడా వేస్తానని చెప్పేసి అని అంటున్నాడు అనమాట. ఇంకా వాళ్ళ అక్క అయితే చక్కగా అభికి కోలాటం ఎలా వేయాలో అయితే నేర్పిస్తుంది. ఇంకా నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం సేపు కూర్చున్నాక ఇంకా నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఒక పార్క్ అయితే స్టార్ట్ చేశారంట. ఇంకా మా మరదలు చెప్తే సరే చూద్దామని చెప్పేసి ఇంకా మేము పిల్లలం కలిసి అయితే జాయిగా నడుచుకుంటూ అయితే వెళుతున్నాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు పార్క్ ఇంకా పార్క్ అయితే వచ్చేసామన్నమాట. ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏమీ లేదు. ఇంకెక్కడ వచ్చి చూస్తే ఓన్లీ ఏంటంటే ఎక్సర్సైజ్లు చేసుకోవడానికి కొన్ని ఐటమ్స్ అయితే పెట్టారు. ఇంకా వాకింగ్ చేసుకునే వాళ్ళకి అలాగే యోగా చేసుకునే వాళ్ళకి అయితే బాగుంటుందన్నమాట. ఇంకా పిల్లలకైతే అక్కడ ఆడుకోవడానికి ఏమీ ఐటమ్స్ అయితే పెట్టలేదు. ఇంక ఇప్పుడే స్టార్ట్ చేశారంట, ఇంకా డెవలప్ అవుతుంది అని చెప్పేసి అయితే అని అన్నారు. ఇంకా మా అబ్బి అయితే ఇక్కడికి రాగానే ఒక ఫ్రెండ్ అయితే దొరికాడనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్తో కలిసి చక్కగా బాల్ గేమ్ అయితే ఆడుకుంటున్నాడు. ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే పార్క్కి వచ్చాము. మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇలా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అలాగే వాకింగ్ చేయడానికి అయితే పార్క్ పెట్టారంట. సరదాగా చూద్దామని చెప్పేసి అయితే వచ్చాము. బాగుంది కానీ చేతులు బాడీ అంతా కదులుతుంది. అభి ఏం చేస్తున్నావు? ఎక్సర్సైజ్ చేస్తున్నావా? ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్, నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చేయలేదు, భలే కనిపిస్తుంది. మొత్తం ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇంకా ఎక్సర్సైజులు మాత్రం మామూలుగా చేయలేదన్నమాట. ఇంకా నేను మా మరదలు అలాగే మా అక్క వాళ్ళ పిల్లలు మా అబ్బి ఇంకా తెగ ఎక్సర్సైజులు అయితే చేసేసామన్నమాట. ఇంక ఈ లోపులోనే మా అక్క కూడా అయితే కనిపించింది. ఇంకా మాతో పాటుగా కొంచెం సేపు అయితే మా అక్క కూడా ఉందన్నమాట. ఇంకా 10 మినిట్స్ తర్వాత మా అక్క అయితే వెళ్ళిపోయింది. ఇంకా మా అబ్బి అక్కడ ఆడుకుంటుంటే మా వేదాక్ష చూడండి మా అబ్బిని ఎలా పిలుస్తుందో. అభి, వేదాక్ష బావని పిల్లమ్మ. అభి, వేద, అభి, 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 అభి ఏడి? వేదాక్ష అభి అని పిలు. అభి, 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 అభి ఏంటి? ఎలా స్పష్టంగా పిలుస్తుంది. అభి, ఈరోజు మనం ఎక్కడికి వచ్చాం? పార్క్కి. బాగుందా పార్క్? నచ్చిందా నీకు? ఇంకా ఇంకా ఆడుకుంటావా?
ఇంకా పార్కులో కొంచెం సేపు ఉన్నాక మళ్ళీ తిరిగి నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడ తాతయ్య వచ్చేసి నానమ్మకి కాఫీ అయితే ఇస్తున్నాడు అనమాట. మా తాతయ్య అసలు మా నానమ్మని ఎంత బాగా చూసుకుంటారో. వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 50 ఇయర్స్ పైనే అయ్యింది మాట. ఎంత చక్కగా ఉంటారో. నాకు మా తాతయ్యని నానమ్మని చూసినప్పుడైతే హస్బెండ్ వైఫ్ అంటే అలా ఉండాలి అని చెప్పేసి అయితే అనిపిస్తుంది అనమాట. మా నానమ్మ వాళ్ళ కోసం అయితే మా అమ్మ వంట అయితే చేస్తుందనమాట. ఇంకా మా నాన్నమ్మకి హెల్త్ అది బాగాలేదని చెప్పేసి ఇంకా మా అమ్మ ఇక్కడ ఏం కర్రీ వండుతుందో చూద్దాము. వంకాయ టమాటా కర్రీ అయితే వండుతుందన్నమాట మా అమ్మ. అభి ఏం చేస్తున్నారు మీరిద్దరు? వంట చేస్తున్నారా? ఎవరి కోసం? నా కోసం ఏం కర్రీ వండుతున్నారు? చికెనా? రెండు చేస్తున్నాయి, మటన్ చికెన్. ఏయి లక్కీ పాప ఏం కర్రీ వండుతున్నావు? మటనా? నీకు మటన్ వండడం వచ్చా? వావ్, మటన్. అభి నువ్వేం కర్రీ వండుతున్నావు? చికెన్. చికెన్. నీకు చికెన్ కర్రీ వండడం వచ్చా? ఓకే, అదే చెప్పు. చికెన్ అది ఆడుతాం కదా, అది చికెన్ బిర్యానీయా? చికెన్ బిర్యానీ చేస్తున్నారా? ఆకులతో చేస్తున్నారా చికెన్ బిర్యానీ? మొక్కలతో. మొక్కలతోనా? చికెన్ మొక్కలతో. చికెన్ ముక్కలతో చికెన్ బిర్యానీ చేస్తున్నారా? ఓకే ఓకే. ఇంకా నానమ్మ తాతయ్య దగ్గర కొంచెం సేపు ఉన్నాక మళ్ళీ తిరిగి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా ఈ విధంగా జంగారెడ్డిగూడెం నుంచి తాడేపల్లిగూడెం వచ్చాక ఈ ప్లేసెస్కి అయితే వెళ్ళాను. ఇంక ఇంతటితో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బై ఫ్రెండ్స్.